వాళ్ళు ఇంటికి పిలిపించి వాళ్ళు తెచ్చుకుంటే మీకు ఎందుకు అడగండి మీరు పంపించారు మా మీదకి పంపిస్తే రాస్తారా తెలియనప్పుడు ఎవరైనా రాస్తారు సార్. తెలియక రాసినామంటే ఎలా రాస్తారంటే సార్ తప్పు సార్. నా గౌరవం కోసం నేను పంపించాను. మీ గౌరవం కోసం నేను ఉన్నానా లేదా అని కనుక్కున్నారా మీరు? మీరు ఉన్నారా లేదని ఒక ఫోన్ చేశారా? అసలు మీరు ఫోన్ చేశారా? నాకు బుక్ పంపించాను అన్నారు. పంపించారు మీరు బయటకు వెళ్ళాలా ఎందుకు పెట్టలేదు? మీరు చెప్పలేదు కదా. నేను చెప్పాను మీకు తెలియదా? మాకు తెలియదు సార్. ఆమోదించారా తిరస్కరించారా చేయాలా మీటింగ్ మరి మీరు ఇన్ని రోజులు ఎందుకు రాస్తున్నారు? ఇలా రాయకూడదని చెప్పి బాధ్యత మీది. ఏదో మిస్టేక్ రాసుకుంటేనా అదే సార్ ఇప్పుడు మీరు చెప్పండి అన్నా, నేను రాసి పంపించినాను, చూసుకునే బాధ్యత ఎవరిది? అది కూడా నేనే చూసుకుంటాను. నేను చెప్పన్నా నాకు తెలియదు, నేను రాసిన 10 రోజులు అయింది నేను పెట్టి. నేను వింజమూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని. నా పేరు సుజన. వింజమూరు గ్రామ పంచాయతీలో గత నెల 13వ తేదీన ఒక అజెండాని ఇష్యూ చేయడం జరిగింది. ఆ అజెండా ప్రకారం ఆ రోజు ఈవో గారు గైర్హాజరు అవ్వడం వల్ల మీటింగ్ క్యాన్సిల్ అయింది. తర్వాత గత నెల 30వ తేదీన మీటింగ్ని జరిపించడం జరిగింది. ఆ మీటింగ్లో అజెండాలో పొందుపరిచిన అంశాల గురించి చర్చించుకోవడం జరిగింది. మేము వార్డు మెంబరు ఈవో కలిసి చర్చించుకోవడం జరిగింది. ఆ అజెండాలో కూడా శానిటేషన్ సిబ్బందికి శాలరీస్ ఎంతవరకు పెంచవచ్చు అని చెప్పి మేము వార్డు మెంబర్లము ఈవో గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఈ డిస్కస్ చేసిన తర్వాత అజెండా చేసిన తర్వాత ఒక వారానికి తీర్మానం మాకు ఇంటికి పంపించడం జరిగింది. ఏ విధంగా నాకు ఇంటిమేషన్ లేదు, బుక్ని ఇంటికి పంపించారు. కానీ ఈ 5 నెలల్లో కూడా నాకు ఎప్పుడు నేను ఇంటికి తెప్పించుకొని అజెండా బుక్ని ఇంటికి తెప్పించుకొని తీర్మానాలు ఆమోదించడం కానీ ఎటువంటిది లేదు. ఈసారే నాకు తీర్మాన బుక్ను ఇంటికి పంపించారు. సరే ఏమన్నా ఇబ్బంది ఉందేమోనని నాకు తెలిసిన అంశాల వరకు నేను తీర్మాన బుక్లో ఆమోదించి పంపించడం జరిగింది. నేను పంపించి కూడా వారం 10 రోజులు అవుతున్నా కూడా తీర్మాన బుక్ను ఈవో గారు నేను చూడలేదు, మీరు శానిటేషన్ సిబ్బందికి జీతాలు పెంచి ఎలా రాస్తారు అని చెప్పి నన్ను దండించడం జరిగింది. ఇలా దండించడం వల్ల కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎలా మీరు ఏదైనా ఉంటే నాకు తీర్మాన బుక్లో ఏం రాయాలి ఏంటి అని మీరు నాకు చెప్తే నేను రాస్తా, కానీ నాకు ఇంటికి పంపించడం వల్ల నాకు తెలిసిందే నేను రాశాను అని చెప్పడం కూడా జరిగింది. మీరు నన్ను ఎలా అంటారు, నేను మీకు చెప్పిందే మీరు రాయాలి అని చెప్పి నన్ను దండించారు. కానీ శానిటేషన్ వాళ్ళకి మాత్రం గత సంవత్సరం వరకు కూడా 11,000 దాకా మేము వచ్చిన తర్వాత వాళ్ళకి జీతాలు పెంచాము. కానీ ఇప్పుడు అన్ని రేట్లు పెరుగున్నాయి, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది అని వాళ్ళు శానిటేషన్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇబ్బంది పడుతుండడం వల్ల వాళ్ళ జీతాలను నేను 15,000కి పెంచి తీర్మానం చేయడం జరిగింది. అది మీరు తప్పుగా చేశారు అని చెప్పి ఈవో గారు నా మీద ఆరోపణలు చేయడం జరిగింది. కానీ గత 10 నెలల నుంచి కూడా ఈవో గారు జాయిన్ అయ్యి 10-11 నెలలు అవుతుంది. గత 10-11 నెలల నుంచి కూడా మాకు ఈవో గారు ఏ విధంగా అభివృద్ధి పనుల్లో కానీ ఏ విధంగా సహకరించట్లేదు. ఏ విధంగా కూడా ఏ కార్యక్రమానికి కూడా సర్పంచ్ని పిలిపించి చేపించడము కానీ సర్పంచ్ని ముందుంచడం కానీ ఏ విధంగా కూడా లేదు. గత నెలలో జరిగిన సీఎం గారు వచ్చిన ప్రోగ్రాంలో కూడా నన్ను ఎక్కడా ఇన్వాల్వ్ చేయలేదు. ఈ విధంగా అభివృద్ధి పనులకు అడ్డుపడటం వల్ల మేము ఏం చేయలేక మేము వార్డు సభ్యులము కలిసి మాట్లాడుకొని ఈ తీర్మానాన్ని ఆమోదించుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక ఈవోగా ఉండి అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఈవో గారు ఏం జరుగుతుంది ఏంటి ఆఫీసులో అని తెలుసుకొని చేయాల్సిన ఈవో గారు ఆఫీస్లో ఎప్పుడూ కూడా అందుబాటులో లేరు, ఎప్పుడూ కూడా ఆఫీస్కి వచ్చింది లేదు. నేను చాలాసార్లు కూడా అడగడం జరిగింది ఈవో గారిని,
మీరు ఎప్పుడూ ఆఫీస్లో ఉండట్లేదు, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, వచ్చిన జనాలకి ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు, వాళ్ళ సమస్యల్ని ఎలా సాల్వ్ చేస్తారు అని కూడా నేను ఎంపీడీఓ గారి ముందు ఈఓ గారిని అడగడం జరిగింది. ఈ విషయాన్ని ఎంపీడీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అలాగే నేను డిపిఓ గారికి కూడా ఈ విధంగా చెప్పడం కూడా జరిగింది. మీటింగ్కి పోయినసారి జరిగిన మీటింగ్కి కూడా గైర్హాజరు అవడం వల్ల నేను డిపిఓ గారిని కూడా అడిగాను. ఈఓ గారు మాకు ఆ మీటింగ్కి రాలేదు మేడం, ఈ విధంగా చేశారని నేను డిపిఓ గారికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఎంతమంది అధికారులకి చెప్పినా కూడా కానీ ఆయన బిహేవియర్ మాత్రం ఆయన మార్చుకోలేదు. చివరికి నన్ను అడగటానికి నువ్వెవరు, నీకు సంబంధం లేదు, నన్ను అడగటానికి నీకు హక్కు లేదు అనే విధంగా ఒక సర్పంచ్ని ఇలా మాట్లాడటము బాధాకరం.